పెట్రోల్ పంపులతో కొట్టడము, అగ్గిపుల్ల గీయడము, ఆ పని చేసినారు. అడిగేదానికి పోయినారు వాళ్ళు, ఎందుకు ఇవన్నీ అవసరం ఏముంది మీకు అని. ఆ విషయంలోన ఇద్దరు చనిపోయినది వాస్తవమే, కానీ వీళ్ళే ఉసుగలిపి వాళ్ళ ఇంటి మీద పంపిలే కదా. మహేందర్ రెడ్డి అలాంటి కార్యక్రమాలు కూడా ఎందుకు అలాంటివన్నీ ఇప్పుడు అనుకోకుండా జరిగే సంఘటనలు మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నేను పోతి బాత్రూంలో కింద పడితే చెయ్యి కొట్టుకుంటే ఆపరేషన్ చేసాం అంటే అప్పుడు అనుకోకుండా జరుగుతుంటాయి సంఘటన. లేదు ఎత్తేగలాది ఇంతే, పైకి ఎత్తేగలాది ఇట్లా. మళ్ళీ సర్జరీ ఏం చేయరంట. చేసినారు, సర్జరీ చేసినారు. దాన్ని మనం ఇప్పుడు అనుకోని సంఘటనలు మనము కొన్ని అనుకోకుండా ఉంటాము. దాన్ని అనుకోకుండా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. మీ కొడుకు వ్యాపారాలు చేస్తున్నారు చెప్పలేదు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారుల యొక్క రివ్యూల్ మీటింగ్లు కావచ్చు, అధికారులకు ఫోన్లు చేయడం కావచ్చు, పనులు చేయించడంలో కావచ్చు, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారని తప్పేముంది. ఇప్పుడు అధికారులతోన మంచి పని చేసేటప్పుడు, తప్పుడు పని చేస్తే భయపడాలి, కానీ మంచి పని చేసేటప్పుడు తప్పేముంది. ఏ అధికారంతో అధికారులకు ఫోన్ చేస్తారు? ఇప్పుడు ఏ అధికారం ఉండే అవసరమేంలే. ఇప్పుడు రోడ్డు ప్రారంభోత్సవం ఉంటుంది, నేను ఉండదు అనుకోండి, అక్కడ ఉండే లోకల్ కౌన్సిలర్ పెట్టుకొని మేము పోతే కదా చేస్తున్నారో మన ఎమ్మెల్యే తరపున అనేది తెలవాలనే ఉద్దేశంతో నాన్నగారు లేనప్పుడు కార్యక్రమాలకు వెళ్ళడము, పాల్గొనడం నేను తప్పనట్లేదు. అధికారులకు ఫోన్లు చేయడము, ఆ పనులు ఈ పనులు చెప్పడము ఏం తప్పేముంది. అది ఏ హక్కుతో చేస్తారంటున్నా? ఎమ్మెల్యే చేస్తాడు, బాధ్యతగా చేస్తాడు, ఏముంది. ఓకే ఓకే, ఎమ్మెల్యే కొడుకు అయితే అదొక బాధ్యత. మళ్ళీ ఎమ్మెల్యే కొడుకు బాధ్యత ఉండదా? ఎమ్మెల్యే కొడుకుని ఎందుకు అడుగుతారు ప్రజలు వచ్చి? ఎమ్మెల్యే కొడుకుని అడగరాదు, నన్నే అడగాలిగా నేను ఉన్నప్పుడు. అంటే నేను లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు, కానీ నేను ఉన్నప్పుడు ఉంటే నన్నే అడుగుతారు. నేను లేనప్పుడు ఏదో ఉన్నప్పుడు దాంట్లో ఇట్లుంది సార్ చెప్పే దాంట్లో తప్పేముంది. నోట్ చేసుకొని మీకంటూ ఒక గవర్నమెంట్ పిఏని ఇచ్చింటారు. పిఏ ద్వారా అధికారులకు ఫోన్ చేయించి నేను ఎమ్మెల్యే పిఏని మాట్లాడుతున్నాండి, ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చాయి, ఎమ్మెల్యే గారు మీ నోటీస్కి తేమన్నారు, ఇది వెంటనే పరిష్కరించాలంట అని చెప్పాలి. అది లక్ష్యమని నువ్వు అంటావు, ప్రజలు అట్లా ఒప్పుకోరు. ప్రజలకు పనులు కావాలన్నా ఎమ్మెల్యే కొడుకే ఫోన్ చేయాలన్నా? ఎమ్మెల్యే కొడుకు చేస్తే నమ్మకం వాళ్ళకి. శంకులో పోస్తే తిడతాం అనమాట. అది అదన్నా తెలుసుకున్నావు నువ్వు. ఓకే ఓకే, ఏది చేసినా కూడా బాధ్యతాయుతమైన పదవి మాకు ఉన్నప్పుడు, ఎవరైతే ఆ బాధ్యతాయుతమైన పదవికి ఉన్న వాళ్ళు చెప్తేనే అది జరుగుతారని నమ్మకం వాళ్ళకి. ఓకే, ఏం ఆయనేం పోయి అధికారులను పిలిచి మాట్లాడేది ఏం లేదు. అధికారులతో ఏముంటుంది సార్, ఇట్లా వస్తారు చేయండి పని అని చెప్తారు. దాంట్లో తప్పేముంది. ఒకవేళ ఉందా లేదా తప్పుల గురించి 2024లో ప్రజలు తెలుస్తారు మనకి. చేయండి, ఎవరు వద్దంటారు, మేమే రెడీ. తప్పు అన్నిటికీ ఇప్పుడు గెలుపు చూసినా ఓటమి చూసినాము, దాని గురించి ఆలోచన చేసే ఒకటే, గంజి చూసినాం బెంజి చూసినాం అంతే. మళ్ళీ ఏం దాంట్లో ఏముంది. ఇప్పుడే నేను చెప్తే పర్మనెంటే, పదవి పర్మనెంట్ కాదు, మన నడవడికను బట్టే ఉంటుంది ఏదన్నా కానీ. ఖచ్చితంగా అంతవరకే కానీ ఏది కూడా మేమేనప్ప శాశ్వతంగా ఉండాలనే ఆలోచన లేదు. మంచి పని చేస్తే ఉంటాం, ప్రజలు ఒప్పుకుంటే ఉంటాం, ప్రజలు వద్దనుకుంటే పోతాం. దాంట్లో ఏముంది. 2024 ఏమన్నా కరెక్ట్ అండి. ప్రజల ఆస్తి మీరు, ప్రజల ఆస్తి కాదు, ప్రజల సహకారము. ప్రజల సహకారంతో ఆస్తి మిమ్మల్ని సంపాదించుకున్నారు. ఆయన ఇచ్చిన పదవి కాదు, మా తాత ఇచ్చిన పదవి కాదు, అది ప్రజలు ఇచ్చిండే పదవి ఇది. అంతవరకే కానీ వాళ్ళు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, వాళ్ళ బాధ్యత వాళ్ళకే ఉంటుంది. అదంతా కూడా మేము దాని గురించి ఏం ఆలోచన చేయము. మనం పని చేసామని అనుకుంటున్నాం మనసులో. మా గవర్నమెంట్, మా ప్రభుత్వం బాగా పని చేసింది, మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి ఉద్దేశంతో మేము పోతా ఉన్నాము. అంతవరకే కానీ మేము దాని గురించి గెలిపోవటం దైవాధీనం. మేము ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయను. ఏదో మనం ఉన్నంత వరకు మంచి పని చేయాలనుకుంటే చేస్తాము. అంతవరకే కానీ మేము ఇప్పుడు గతంలోన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండలేదు, కావాలని పట్టుదలతో మనమే పెట్టినాం, నాయన పేరు పెట్టి. ఎందుకు పెట్టినాం? ఉండల్లా అని. ఇప్పుడు మీ వారసులు సిద్ధమై ఉన్నారు, మీ తర్వాత రెడీగా ఉన్నారు. మీ వారసులు అంతా కూడా బాలనాగరెడ్డి కామో ధరణి రెడ్డి రెడీగా ఉన్నారు, సీతారామరెడ్డి గారు కుమారుడు ప్రదీప్ రెడ్డి రెడీగా ఉన్నారు, ఇక శివరామరెడ్డి అన్నకి భీమరెడ్డి రెడీగా ఉన్నారు, మీ కుమారుడు మనోజ్ రెడ్డి రెడీగా ఉన్నారు. మరి 2024 రెడీగా ఉన్నా ప్రజల ఆశీర్వాదం లేని ఏమి చేయలేమని నీకు చెప్తా ఉండేది అప్పటి నుంచి. ఇప్పుడు ప్రజల్లో నమ్మకం అనేది ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది, కానీ నా ఇష్టానుసారంగా నా కొడుకుని పెడతాను, నా పెండ్లాన్ని పెడతాను, అది కాదు. నేను చేసిన తప్పులు ఏదైనా ఉన్నా వాళ్ళ మీదే పడతాయి అవి. అందుకే తప్పు చేయకుండా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ విధంగా పోయినప్పుడు ప్రజలు మెచ్చుకుంటే కొడుకునైనా పెడితే ఒప్పుకుంటారు. ఎప్పుడు రావచ్చు మనోజ్ రెడ్డి తెర మీదకి? నాకు తెలిసి నేనేమో ఇప్పుడు కూడా అనుకోలే, ఎప్పటికీ మనోజ్ రెడ్డి గారిని కూర్చోపెట్టాలని ఏమనుకోలే. ఇది ఒకసారి చూస్తాం అనుకున్నా మేము కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పని చేయాలని ఉంది కాబట్టి, ఏదో ఆయన ఉంటే ఇంకా చేయగలుగుతాం. ఈసారి 5 ఏళ్ల పరిపాలనలోనే ఎంత అయితే చేయగలను అంత చేసినాడు ఆయన. ఇక ముందైతే ఇంకా చేస్తానని నమ్మకం ఉంది. ఆయనతో పాటు ఉందాం అనుకున్నాము. ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాము.
ఇంకా అంతలోపలే ఏదున్నా కూడా బాధ్యతాయుతంగా ఒక తండ్రి కొడుకుగా బాధ్యతగా ప్రజల్లో ఉండే పరిస్థితి మేము చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే కొడుకని అహంకారం పోకోకుండా అణిగి మెణిగి ప్రజల్లో ఉండే విధానం నేర్పిస్తూ ఉన్నాం మేమంతా. ఓకే, మీరందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ములు, మీరు మంత్రాలయ బాలనాగిరెడ్డి గారు, గుంతకల్ వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేలు, మీ అన్న శివరామరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఒక్కరు కూడా మంత్రిగా లేరే అన్న బాధ మీ అమ్మలో ఉందంట కదా? ఎవరికి? మీ అమ్మగారికి. అమ్మకు ఉంది పాపం, చేయాలని ఎంత, ఎందుకంటే మంత్రిగా ఉంటే బాగుంటుందిలే, ఒకసారి మంత్రి అనిపించుకుందాంలే అని చెప్పేసి ఆలోచన మదర్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను అడుగుతానని కూడా అన్నారంట కదా పాపం. ఇంకా ఆయనకు తెలీదా? ఆయనే ఇస్తే ఆయనే ఇస్తాడు అంతే అని చెప్పింది. కానీ ఎప్పుడు కూడా నా దగ్గర పిలుచుకోండి నేను అడుగుతా అని చెప్పేసి ఏం లేదు. ఏమైనా ఆ రోజు వచ్చినప్పుడు ఏమడిగింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అడిగింది, ఒక ఎమ్మెల్సీ శివరామరెడ్డికి ఇవ్వాలి, ఒక మంత్రి ఇవ్వాలని చెప్పింది. ఎమ్మెల్సీ ఇచ్చినాడు, ఇంకా ముందుకు ఏమన్నా ఇస్తాడో చూద్దాం, అంత అర్జెంట్ ఏముంది. భవిష్యత్తులో ఏమి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచన చేసినాడో ఆ విధానం మంచిదని చెప్పేసి మా మనసు అనిపించింది. మంత్రి పదవులు వచ్చిన వెంటనే అన్నదమ్ముల మధ్యనే పోటీ వచ్చే పరిస్థితి ఈరోజు. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ఎవరికి ఇచ్చినా సంతోషపడతాం. మీ ఇంట్లో ఎవరికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా. ఎందుకంటే మీ కుటుంబంలోనే కోరుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాలనాగిరెడ్డి గారు మంత్రి అనేవాళ్ళు, కొంతమంది సాయిప్రసాద్ రెడ్డి గారు మంత్రి కావాలని, కొంతమంది అయితే మరీ ప్రత్యేకించి చెన్నకేశ్వర రెడ్డి గారు మంత్రి కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారంట మీ బంధువుల్లోనే. తప్పు లేదు అంటే ఏం తప్పు ఏముంది? ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి మీ బంధువుల్లోనే ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా, అంత ఉండొచ్చు. ఉంటే ఎవరు ఆలోచనలు వాళ్ళవి, ఎవరు అభిమానం వాళ్ళది మాట్లాడచ్చు, కానీ దాంట్లో తప్పేం లేదు కదా. అంటే ఇప్పుడు మన మంత్రి కావాలంటే అవుతామా, వద్దనుకుంటే కాకుండా పోతామా? తలరాత రాసింటే అవుతాము, దాంట్లో లేకపోతే లేదు, అంతవరకే. కానీ మంత్రి కావాలా, మంత్రి లేదని చెప్పేసి అలిగేది ఇది మేము పెట్టేదట్టు లేదు. మేము నాకేం కావాలా, నా ఆదోని డెవలప్మెంట్ కావాలా, నాకు ఏది ఉన్నా ప్రజలు బాగుండాలా, వాళ్ళకి ఏ కొరత లేకుండా సంతోషంగా ఉండాలనేది నేను కోరుకుంటాను. కానీ నా పదవి తీసుకుని ఏం చేయాలి దాన్ని? ఆదోని డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు కదా మీరు, నాకు ఒకటి గుర్తు వస్తుంది. ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. జిల్లా కావాలని ఉంది, కానీ నేను కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగినా, సార్ ఇట్లా జిల్లా చేయండి బాగుంటుంది మాకు, అంటే అది ఇబ్బంది అవుతుంది, అది జరిగే పని కాదు అని చెప్పేసి ఆదోని డెవలప్మెంట్ అథారిటీ కింద ఏదైనా ఇస్తా అని చెప్పేసి ఒక ఆదోని డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఏర్పాటు చేసినాడు. ఇంకా దాన్ని నిధులు విడుదల చేయాలా, చేస్తే బాగా డెవలప్ అవుతుంది. మాకు ఏం కావాలి, డెవలప్మెంట్ కావాలా. అది కాక పక్కనే మన కర్ణాటక ఉన్న 30 కిలోమీటర్లు పోతే కర్ణాటక, కాబట్టి అంత బాగా జిల్లా కావాలంటే ఇబ్బంది అనేది కూడా ఆయన చెప్పినాడు, ఏదో ఆలోచన చేసి. మామూలుగా పక్కనే 40-50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మాకు బార్డర్ ఉండేది. ఆ బార్డర్ ఉంటే కూడా జిల్లా అంత, ఎందుకంటే నంద్యాల జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చేసినాడు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా చేసేసినాడు. ఏదైతే ఎంపీలు ఉన్నాయో కర్నూలు జిల్లా ఇంకా పాతది, అది ఉండనే ఉంటుంది. అది ఇటు చేస్తే మళ్ళీ ఇక్కడే కర్నూలుకే 2 జిల్లాలు వచ్చినట్టయితే అటు పోవాలి కదా మరి మీరు అనే ఉద్దేశంతోనే అట్లా డివైడ్ చేశారు. ఇటు 7 అటు 7 అంతే అంతే అంతే. ఇంకొక చిన్న విమర్శ కూడా ఉంది. మున్సిపల్ పరిధిలోని పశువుల సంత కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, గేట్లు పాడుకుంటారు వేలంలో. దానికి సంబంధించి వేలం పాటలు పాడుకున్నారు, కానీ మున్సిపాలిటీ కట్టాల్సిన, ఖజానా కట్టాల్సిన డబ్బులు మాత్రం మీ అనుచరులు కట్టలేదు, పెద్ద బొక్క పెట్టేశారు మున్సిపాలిటీకి అంటున్నారు. ఇప్పుడు అప్పట్లో ఉండేదేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు లేదా? ఇప్పుడు ఇమ్మీడియట్గా 3 మంత్స్కి ఒకసారి వాళ్ళు కట్టేస్తూ ఉంటారు. సంతోషం, అలా కడుతుంటే మంచిదే. మున్సిపాలిటీకి కూడా 10 రూపాయలు వస్తే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. సిస్టమ్ మార్చాను కాబట్టి దాని ప్రకారం కట్టుకుంటూ పోతాను. ఎవరు రాలేదనేకేం లే.